ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు వాటికి జవాబు పొందుకోలేకపోతాం. కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటాం, ప్రజలు చాలామంది గంటల తరబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎన్నో కఠిన ఉపవాసాలు చేస్తూ ఉంటారు, ఎన్నో రోజులు చేస్తూ ఉంటారు, ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటారు. కానీ ఒక్క సాక్ష్యాన్ని కూడా వారు పొందుకోలేరు. వారి జీవితంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టు సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప ఏ మాత్రము తగ్గడం కానీ, సాక్ష్యాలు పొందుకోవడం కానీ, సంతోషంగా ఉండడం కానీ జరగదు. కారణం ఏంటంటారు? దీనికి కారణం ఏంటో పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఈరోజు చూసుకుందాం. ఎందుకంటే దేవుడు మనం కేవలం ప్రార్థిస్తే చాలు అని మన నుండి కోరుకోవట్లేదు. దేవుడు మన నుండి మన ప్రార్థనల కంటే కూడా ఒకటి మన నుండి కోరుకుంటున్నాడు. మనం ఇచ్చే కానుకల కంటే, మనం చేసే దాన ధర్మాల కంటే, మనం చేసే ప్రార్థనల కంటే, మనం చేసే స్తుతుల కంటే కూడా దేవుడు ఒకటి మన నుండి కోరుతున్నాడు. చూడండి, ఈ లోకంలో ప్రతి భర్త కూడా భార్య నుండి ఫస్ట్ కోరుకునేది గౌరవం, భార్య కోరుకునేది భర్త నుండి ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల నుండి కోరుకునేది వారి సమయాన్ని, వారి అటెన్షన్ని, వారితో సమయం గడపాలని చూస్తారు. దేవుడు కూడా మన నుండి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? మనం చేసే ప్రార్థనల కంటే, మనం ఇచ్చే కానుకల కంటే, మనం ఇచ్చే బలుల కంటే, మనం చేసే దాన ధర్మాల కంటే, యాగాల కంటే కూడా ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటారు. అయితే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడు నదుల నుండి నీటిని తన పొలాల్లోనికి మళ్లించాలని ప్రతిరోజు మోకాళ్ళ మీద కూర్చొని, దేవుడా నా పొలం పండాలి, వర్షం కురవాలి, నా పంటలకు నీరు కావాలి అని ఎంతో ఆసక్తిగా ప్రార్థించేవాడు. గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. కానీ ప్రార్థన అయిపోగానే తన పొలంలో ఉన్న కలుపు మొక్కలను పీకడానికి అసలు వెళ్ళేవాడే కాదు, నీరు పారించడానికి కాలువలను సరిచేసేవాడే కాదు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న తన పొరుగువాని యొక్క పొలంలోనికి వెళ్ళి అతని పంటలు బాగా పండుతున్నాయన్న అసూయతో ఆ పంటలను కొన్నిటిని పాడు చేసి వచ్చేవాడు. ఇతరులతో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ రైతన్న పొలం అసలు మొత్తం కూడా కలుపు మొక్కలతో నిండిపోయింది, ఎండిపోయిన స్థితిలో ఉంది. అప్పుడు ఆ రైతు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, దేవుడా నీ సన్నిధిలో నేను ప్రతిరోజు ప్రార్థించాను కదా, నేను ఎన్నోసార్లు ఉపవాసం చేశాను కదా, ఎంతో కన్నీళ్లతో అడిగాను కదా, నాకు సహాయం ఎందుకు చేయలేదు? ఎందుకు ఇలా చేశావు? నాకు అసలు ఒక ఆశీర్వాదం కూడా లేదేంటి? ఇతరులైతే అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నా పొరుగువాడి పొలం దీవించబడుతుంది, నా ఎదుటివాడి పొలం దీవించబడుతుంది, నా వెనుక ఉన్న వాడి పొలం దీవించబడుతుంది, కానీ నా పొలం మాత్రం ఎండిపోయింది. అందరికీ పంటలు బాగా పండుతున్నాయి, నా పంట పండడం లేదేంటి అని దేవుని అడుగుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుని నుండి అతనికి ఏం జవాబు వచ్చిందో తెలుసా? నువ్వు ప్రార్థనలు చేసావు నిజమే, కానీ నీ చేతులు కలుపు మొక్కలతో నిండి ఉన్నాయి, నీ హృదయం ఇతరుల పట్ల అసూయతో నిండి ఉంది, నీలో చాలా చెడుతనం ఉంది, నీ ప్రవర్తన మారకుండా నేను ఎలా నిన్ను ఆశీర్వదించగలుగుతాను అని దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒక పాస్టర్ గారు ఒక మాటని పదే పదే చెబుతూ ఉండడం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. దేవుడు తాగుబోతులను దీవించాడు. కారణం ఏంటి అంటే, మొదటగా అసలు ఆ దీవెనలకు వాడు అర్హుడు కాదు. రెండోది, దీవెనలు ఇచ్చినా కూడా వాడు వృధా చేసుకుంటాడు. మూడవది, అసలు ఆ దీవెనలు ఇచ్చినా కూడా వాటి వాల్యూ కూడా అతనికి తెలీదు. అతడు తాగి 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 చనిపోతే ఆ దీవెనలన్నీ వృధా అయిపోతాయి అని అసలు దేవుడు తాగుబోతులను దీవించాడంట. సేమ్ అంతే మన జీవితంలో కూడా. ఈ రైతన్న పొలం ఎందుకు పండలేదు అంటే, అతడు ప్రార్థిస్తున్నాడు సరే, కానీ దానికి తగిన పని లేదు. పని ప్రార్థన రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే పని ప్లస్ ప్రార్థన ఈక్వల్స్ టు ప్రతిఫలం. అందుకే ఒక గొప్ప దైవజనుడు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ చాలా మంటలు మండుతున్నాయి, చాలా అక్కడ అన్నీ కాలిపోతున్నాయి. అక్కడున్న ప్రజలందరూ, అయ్యా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అని అక్కడున్న భక్తులందరూ అంటూ ఉంటే, ఆ సమయంలో ఆ గొప్ప ప్రసంగికుడు ఏమన్నాడు అంటే, ఈ సమయం ప్రార్థించే సమయం కాదు, పని చేస్తూ ప్రార్థించాల్సిన సమయం అన్నాడు. అవును, కొన్నిసార్లు కేవలం ప్రార్థించాల్సిన సమయాలు ఉంటాయి, కొన్నిసార్లు పనితో పాటు ప్రార్థించాల్సిన సమయాలు ఉంటాయి. చూడండి, చెట్లు కూడా కొన్నిసార్లు అసలు ఫలించవు, పుష్పించవు. మనం ఎంత ఎరువు వేసినా, మనం ఎంత నీరు పోసినా, దానికి ఎంత ఎండ అందినా, ఎన్ని సమృద్ధిగా ఇచ్చినా కూడా అవి ఫలించవు. కారణం ఏంటి అంటే, కొన్ని నెలలు అవి మౌనంగా ఉంటాయి, కొన్ని దినాలు అవి మౌనంగా ఉంటాయి, తర్వాత చిగురు పెట్టే సమయం వస్తుంది, తర్వాత పుష్పించే సమయం వస్తుంది, తర్వాత ఫలాలు ఇచ్చే సమయం వస్తుంది, ఆ ఫలాలు పండ్లయ్యే సమయం వస్తుంది. మన జీవితంలో కూడా అంతే. ఈ రైతన్న ఎంత ప్రార్థించాడో అంతగా పని కూడా చేసి ఉండుంటే అందరికంటే ఎక్కువగా దీవించబడి ఉండేవాడు. చూడండి, పిల్లవాడికి స్కూల్ ఫీజు అవసరం అనుకోండి, ప్రిన్సిపల్ సార్ దగ్గర నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ పిల్లవాడు లెటర్ తీసుకొని వచ్చి తండ్రికి ఇచ్చాడు. నాన్న, ఫీజు కట్టకపోతే రేపు స్కూల్కి రావద్దన్నారు అని ఆ లెటర్ తండ్రికి ఇచ్చేసి అతను ఏం చేస్తాడు?
అయ్యో ఫీజు ఎలా, రేపు నేను స్కూల్కి వెళ్ళకపోతే ఎలా, రేపు నన్ను స్కూల్కి రానివ్వరేమో, ఫీజు తీసుకెళ్ళకపోతే ఎలా, మా నాన్న ఎక్కడి నుండి సమకూరుస్తాడు, మా నాన్న ఎక్కడి నుండి తెస్తాడు, మా నాన్న దగ్గర లేవు కదా అని ఇవన్నీ ఆలోచిస్తాడా? ఏం ఆలోచించాడు. తండ్రికి ఇచ్చేసి చక్క తన పని ఏదో చేసుకొని తినేసి పడుకుంటాడు, ఉదయాన్నే లేచి మరలా స్కూల్కి వెళ్ళిపోతాడు. అసలు ఇంకా దాని గురించి ఆలోచించాడు. కానీ ఈరోజు మనమైతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించి ఎలా 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 అని చింతిస్తూ ఉంటాం. చూడండి, తండ్రి చేతికి అప్పగించేశాడు, ఫీజు కట్టవలసిన బాధ్యత తండ్రికి ఇచ్చాడు. తాను చేయవలసిన పని ఏంటి? ఆలోచనలతో చింతిస్తూ కృంగిపోయి నిద్రపోవడమా తన పని ఏంటి? తాను హోంవర్క్ చేసుకోవాలి, చక్కగా పుష్టిగా తినాలి, మంచిగా పడుకోవాలి, ఉదయాన్నే మళ్ళీ లేవాలి. చింతతో లేవడు, ఆనందంగా లేస్తాడు, హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతాడు. అది ఈరోజు మనం చేయలేకపోతున్నాం. ఇది మనం దేవుని సన్నిధికి వస్తాము, మన సమస్యలన్నీ వివరిస్తాము, మళ్ళీ వాటన్నింటినీ తీసుకొని చింతతోనే మరలా ఇంటికి వస్తాము. అందుకే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు, అందుకే మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. మనం చేయవలసిన పని మనం చేసినప్పుడు దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తూ ఉంటాడు. మనం చేయవలసిన పని మనమే చేస్తూ, దేవుడు చేయవలసిన పని మనమే చేస్తూ, ఇంకా చింత, బాధ, భారం ఎక్కువైపోయి, ఒత్తిడికి గురైపోయి ఇలా మనం కృంగిపోతూ ఉంటాం. దానికి బదులుగా మనం, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పిల్లల వంటి మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటాము. అయితే నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడాలని ఆశపడుతున్నారా? ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నా సరే మీ కార్యం నెరవేర్చబడట్లేదా? మీరు అనుకుంటున్న సాక్ష్యం పొందుకోలేకపోతున్నారా? మీరు అనుకుంటున్న జవాబు పొందుకోలేకపోతున్నారా? మీరు అనుకుంటున్న సమాధానం పొందుకోలేకపోతున్నారా? అయితే మీరు చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇంకొకటి చేయవలసింది ఉంది. చూడండి, ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. చూడండి, చెట్లు విపరీతంగా కాయాలన్నా కూడా, మంచి సువాసన రావాలి అన్నా, మంచి పువ్వులు పూయాలి అన్నా, మంచి పండ్లు రావాలి అన్నా, అది ఇంకా ఎదగాలి అన్నా, దానికి ఎండ ఎంత ప్రాముఖ్యమో, నీరు ఎంత ప్రాముఖ్యమో, దాని చుట్టూ మనం త్రవ్వడం ఎంత ప్రాముఖ్యమో, దానికి ఎరువు వేయడం ఎంత ప్రాముఖ్యమో, అది ఇంకా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఇంకా బలంగా ఉండాలి అంటే దాన్ని ప్రూనింగ్ చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. ప్రూనింగ్ అంటే దాన్ని మనం కత్తిరిస్తాం చూడండి, దాన్ని ప్రూనింగ్ ప్రాసెస్ అంటారు. అప్పుడే ఆ చెట్టుకు నూతన జీవం వస్తుంది, అప్పుడే అది ఇంకా ఎక్కువగా కాస్తూ ఉంటుంది, ఫలాలను ఇస్తూ ఉంటుంది, చిగురిస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనల్ని గొప్ప సాక్షులుగా మార్చే ముందు మనలో ఉన్న చెడుని ఆయన తీసివేయాలనే చూస్తాడు. మనలో ఉన్న కోపము, అసూయ, అబద్ధాలను, ఇలాంటివన్నిటిని మనం కత్తిరించుకున్నప్పుడు మనం అప్పుడు ప్రార్థన చేస్తే మన జీవితంలో గొప్ప ఫలితాలను చూస్తాం. మన ప్రవర్తనను సరిచేసుకోకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని గంటల తరబడి ప్రార్థించినా, చాలామంది నేను చూస్తూ ఉంటాను, గంటల తరబడి ప్రార్థిస్తారు. వారిని చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. అమ్మో, ఇంత భక్తి చేస్తున్నారా, మరి నేను ఇంకెంత చేయాలి, నేను చేసే భక్తి వారితో పోలిస్తే అసలు ఏ మూలకు సరిపోదేమో అన్నంత భయం వేస్తుంది నాకు. కానీ వారు ఏ ఫలితము చూడలేకపోతారు. కారణం ఏంటి అంటే వారి ప్రవర్తన. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దానికి ఫలితం రావాలి అంటే మన ప్రవర్తన కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ఇంకా ఏదేదైతే వరాలున్నా సరే, ఎంత గొప్పగా నువ్వు అభివృద్ధి చెందినా సరే, ప్రేమ లేకపోతే నువ్వు ట్వింక్లింగ్ బెల్ అంటున్నాడు, నువ్వు అసలు ఇంకా వ్యర్థము అన్నట్టు మాట్లాడుతున్నాడు అక్కడ. అవును, దేవుని ప్రేమ మనలో లేకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని వరాలు కలిగి ఉన్నా అన్నీ వ్యర్థమే. మనం గొప్ప గొప్ప భక్తులను చూస్తాం, వారి గొప్పవారు అని మనం వారిని పొగుడుతూ ఉంటాం కదా. వారంతా గొప్పవారు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వారి ప్రవర్తన. వారు కూడా ఒకప్పుడు మనలాంటి బలహీనులే, అయితే వారు ఇతరుల ద్వారా నేర్చుకున్నారు, ఇతరులను చూసి నేర్చుకున్నారు, ఇతరుల ద్వారా సజెషన్స్ తీసుకొని నేర్చుకున్నారు, వాక్యం ద్వారా నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జాన్ వెస్లీ గారు గురించి తెలియని వారే ఉండరు. అంత గొప్ప భక్తుడు అయ్యాడు అంటే తను కూడా కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. ఇదిగో నీవు ఫలించట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, సాక్ష్యాలు రావట్లేదు, నా జీవితంలో ఏ అభివృద్ధి లేదు, నా సంఘంలో అభివృద్ధి లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. కారణం ఏంటి అంటే నీలో అసూయ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. ఇలాంటివన్నీ నువ్వు చెడువన్నీ తీసేసుకున్నావు అనుకో, నువ్వు గొప్పగా ఫలిస్తావు. ఇలాంటి మాటలు విన్న వెంటనే అది ఆయన పాటించడం ప్రారంభించాడు. ఆ రోజు నుండే పాటించాడు. మనం చాలాసార్లు వింటాం, రేపటి నుండి అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఇమీడియట్ రియాక్షన్ అనేది చాలా అవసరం ఇటువంటి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో. కానీ మనం చాలాసార్లు వింటాము, కానీ తర్వాత అప్లై చేసుకోవచ్చులే, తర్వాత దాని గురించి ఆలోచించవచ్చులే, తర్వాత దాని ప్రకారం జీవిస్తాను అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నువ్వు వాక్యం విని కూడా దాని ప్రకారం జీవించకపోతే నువ్వు వినుట ఇక మానుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
సో ఈరోజు మీ జీవితంలో అద్భుతం జరగాలి అన్నా, మీ జీవితంలో గొప్ప ఫలితాలు మీరు చూడాలి అన్నా, మీ ప్రార్థనలకు జవాబులు రావాలి అన్నా, మీ జీవితంలో మార్పులు కలగాలి అన్నా, మీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఎట్ ది సేమ్ టైం మీ ప్రవర్తన కూడా అంతే ప్రాముఖ్యం. మనం ఎంత ప్రార్థన చేసినా ఇతరులతో సరిగ్గా ప్రవర్తించకపోతే, మన ఇంటి వారితో సరిగ్గా ప్రవర్తించకపోతే ఎలా మనం ఫలితం చూడగలుగుతాం? మనం ప్రసంగి గ్రంథాన్ని చదివితే మనకు చాలా పాఠాలు అక్కడ అర్థమవుతాయి. దేవుడు మన ప్రార్థనల కంటే కూడా, దేవుడు మన స్తుతుల కంటే కూడా దేవుడు మన హృదయాన్ని ఎక్కువగా కోరుతాడు. ఆయన మాట వినాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఆయన మాట ఏంటి? ఇతరులను మనం ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, సేవించాలని ఉంటుంది. ఈ రెండిటిలో కూడా కామన్గా ఒకటి ఇమిడి ఉంది, అదే ప్రేమ. మనం పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ అంతటిని ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ప్రేమ. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క మాటలో ఇమిడి ఉందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే మన ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యం. మరి దేవుని కార్యాలు పొందుకోవాలన్నా, దేవుని నుండి సాక్ష్యాలు పొందుకోవాలన్నా, అద్భుతాలు పొందుకోవాలన్నా ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి? ఎవరైనా మనల్ని ఏదైనా అంటే వెంటనే ఫర్గివ్ చేయాలి. ఇతరులకు మనం ఇచ్చేవారిగా ఉండాలి, ఇతరులకు దానం చేసేవారిగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇతరులు మనల్ని దూషించినా, అసహ్యించుకున్నా, మనకు ఏ సహాయం చేయకపోయినా సరే వారిని ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, హ్యూమిలిటీ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. ఇతరులను మనం ఎదిరించి మాట్లాడకూడదు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. మన నోటిని, ఆలోచనలను, మనస్సును మనం కాపాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఇంగ్లీష్లో అయితే చక్కగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా అయితే ఆలోచిస్తాడో అలా జీవిస్తాడు. ఒక వ్యక్తి ఎలాంటి మాటలతో ఆయన హృదయాన్ని నింపుకుంటాడో అలాగే మాట్లాడతాడు, మాట్లాడిన ప్రకారం జీవిస్తాడు, ఆలోచించిన ప్రకారం జీవిస్తాడు. అందుకే మనం సరిగ్గా ఆలోచిస్తే సరిగ్గా మాట్లాడతాం, సరిగ్గా మాట్లాడితే సరిగ్గా జీవిస్తాం. కాబట్టి ఈరోజు మీరు గొప్ప ఫలితాలు పొందుకోవాలి అన్నా, గొప్ప కార్యాలు చేయాలి అన్నా, దేవుని నుంచి వాడబడాలి అన్నా, దేవుని నుండి గొప్ప పరిష్కారాలు పొందుకోవాలి అన్నా కూడా ఒకటే. ప్రార్థన ఎంతో, ప్రవర్తన కూడా అంతే. నేను నాకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, కానీ గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను అని చెబితే క్రియలు లేని విశ్వాసం మృతమని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి క్రియలో ఎలా చూపించగలుగుతాం? ఇతరులను ప్రేమిస్తేనే కదా దేవుని వాక్యం విన్నట్టు. మనం ఇతరులను ప్రేమిస్తేనే ఇతరులకి మనం దేవుని మన ప్రవర్తనలో మన ఒక మాదిరి చూపించగలిగినప్పుడే కదా మనం దేవుని పోలి నడుచుకుంటున్నామని తెలియజేయబడేది. చూడండి, చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో సహవాసం చేస్తే వారికిలాగా మారుతాం. ఎక్కడ ఎక్కువ సమయం గడిపితే ఆ సువాసననే వెదజల్లుతాం. ఎటువంటి మాటలు మాట్లాడే వారి మధ్య మనం ఎక్కువ సమయం గడిపితే ఆ మాటలే ఆటోమేటిక్గా మనలో నుండి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మంచి స్మెల్ వచ్చే ప్లేస్లో మీరు కాసేపు తిరిగారనుకోండి, తర్వాత మీ నుండి కూడా అదే స్మెల్ వస్తుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంట్ తయారు చేసే కంపెనీలో మీరు కాసేపు వర్క్ చేశారనుకోండి, తర్వాత మీ నుండి ఆ సెంట్ స్మెల్లే వస్తుంది. ఒక రోజ్ ప్లాంట్లో మీరు పని చేశారనుకోండి, కాసేపటి తర్వాత మీ నుండి ఆ రోజ్ స్మెల్లే వస్తూ ఉంటుంది. అంతే మన జీవితంలో కూడా మనం ఎక్కడైతే ఎవరితో ఎలాంటి వారితో మాట్లాడుతున్నామో, ఏ మాటలు మన చెవిలో పడుతున్నాయో, ఏదైతే మనం చూస్తున్నామో, మన కంటిలో నుండి మన హృదయంలోనికి ఏదైతే వెళ్తుందో అవే మనల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం వినేది, చూసేది, మనం తలంచేది, ఈ 3 జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం సరిగా ప్రవర్తిస్తాం, సరిగా జీవించగలుగుతాం. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాంటి ప్రవర్తనతో మనం ఒక్క సెకండ్ ప్రార్థించినా కూడా అనేక అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు దేవుడు మన నుండి కోరుకునేది కేవలం పెదవులపై నుండి వచ్చే ప్రార్థన కాదు, హృదయ లోతులో నుండి, మంచి ప్రవర్తనలో నుండి వచ్చే ప్రార్థన కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. మన ప్రార్థనలన్నీ అప్పుడు సఫలపరచబడతాయి. ఆమేన్.